తాతయ్య 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 ఏమండి తాతయ్యకి ఏమైంది? మావయ్య నాని చెప్పుకోగల ఒక్క నువ్వు కూడా లేకుండా పోయావు. నా బిడ్డకు నాకు మధ్యనున్న ఒకే ఒక సంబంధం నేనే తండ్రిని చెప్పే ఆ ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా? శంకర్కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అమ్మయ్యా, నువ్వు తప్ప ఇంకెవరు చెప్పినా వాడు ఎలా నమ్ముతాడు? కన్న బిడ్డ నాన్నచుకునే ఏకి నాకు లేదు. ఆశ నీతోనే అంతరించిపోయింది మావయ్య. ఇన్ని కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా? చచ్చింది. కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ, కొన్ని ఉద్యోగాలకు తక్కువ. మన చదువులే గుమాస్తాగిరికి తప్ప పనికిరావు. ఆ ఉద్యోగాలు ఎన్ననిస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు? కాదు పార్వతి, మనమే పొరపాటు చేశాం. ఏ డిగ్రీయో తెచ్చుకునేదాకా మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. అప్పుడు అయ్యగారికి పెళ్ళాం కావాల్సి వచ్చే. ఇప్పుడు 2 పూటలకి బొవ్వ తేవాల్సి వచ్చాయి. పెళ్లి కావాలనుకున్నాం, అయింది. బువ్వ కావాలనుకుంటున్నాం, వస్తుంది. అధైర్యపడకండి. ఇదిగో పార్వతి, ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయినాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేశాం. కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా? కబుర్లకి కబుర్లు. పర్వాలేదు కానీ నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి. అమ్మేద్దాం. అమ్మి పాడుపడ్డ దొడ్డంతా బాగు చేసి కూరపాదులు మొక్కజొన్న వేద్దాం ఉన్నారుగా. వేద్దాం, వేసి పండిద్దాం. పండిద్దాం, పండించి మార్కెట్లో అమ్ముదాం. అమ్ముదాం, అమ్మి డబ్బు తెద్దాం, తిందాం, హాయిగా ఉందాం. డబ్బు తెద్దాం, తిందాం. హాయి అంటే ఏమిటి? ఇలా ఇన్ని కష్టాల్లో కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతుంది? మీరు ప్రక్కన ఉన్నారు కనుక. సోదరి మండరాప, మంచి కాఫీ దొరుకుద్దా నాయన ఇక్కడ? పోనీ సోడా దొరుకుతా? సోడా, ఐస్ వాటర్, మంచినీళ్ళు కూడా దొరకవయ్యా ఈ ఊళ్ళో. అవును, మనం అన్ని పల్లెటూళ్ళు, మన దేశం అంతా పల్లెటూళ్ళే. మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు, సచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి డొంకా లేని ఊళ్ళు, చచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు. ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు. ఊరుకోవయ్యా, అన్ని సాగు కవర్లు చెప్తా. మంచి కవులు కూడా చెప్తాను వినవయ్యా. మన ఊళ్ళు నుంచి మన పల్లెటూళ్ళు. అవునయ్యా, అట్టాటి ఊళ్ళే. నువ్వేమన్నా బాగు చేస్తావా? అది కదయ్యా, నీ నెత్తి మీద తేలుందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగా నువ్వు తీసుకోవాలి. కానీ ఏమయ్యావు, మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా? ఓపడకయ్యా, నేను చెప్పేది సరిగా వినిపించుకోండి. చూడండి, ప్రజలంతా కలిసి కొంత డబ్బు, పంచాయతీ బోర్డు కొంత డబ్బు, గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మీ చేతికి ఇస్తే ఐపులా కూడా పోతాడట. అంతేగా? లేవరా లేవడే సోదరులారా, ఆగండి ఆగండి. పోనీ అదంతా ఖర్చు కష్టం అనుకోండి. చూడండి, మన వీధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో. ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి వీధుల్లో బారేస్తారు. ఆహా, ఇళ్లలో చెత్త ఇళ్లలో పెట్టుకోమంటావు, లేకపోతే 10 మంది నడిచే వీధుల్లో బారేస్తానంటావు. మీ ఎత్తున వస్తే మీరు ఊరుకుంటారు? నేను ఎత్తున వస్తే నువ్వు ఊరుకుంటావు? అబ్బా, చాలు కానీ పదండ్రా. నువ్వట్లా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు. అన్నారులే. చి జనం 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 అని మనం అంటుంటే వినం వినం అని వాళ్ళు అంటున్నారు. దాసు, మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. కరెక్ట్. ఏమిటి నా నోరు మంచిది కదటవా? నేను చెప్పేది వినరా, ఇవి పల్లెటూరు. ఇక్కడి వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్న వాళ్ళే. కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు. కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం. గతమంతా వాళ్ళకి ఇదే అనుభవం. వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే. దాసు, ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన, అది ఇంకా మా దాకా రాలేదు బాబు. తెస్తామంటే వద్దంటారు కదా కర్మ. ఏమి అనరు. రాడల్లా ఎక్కడికి? మా ఇంటికి. నేను సస్తే రాను. రానంటుంటే వచ్చినా నేను భోంచేయను. అలాగే. భోంచేసినా ఒక క్షణం కూడా ఉండను. అలాగే. సరే పద.
దాసు దాసే. లేకపోతే పీస్ అనుకున్నావా? పదరా పదరా బాబాయ్తో సరసానికి. పార్వతి పార్వతి చూడు, మంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు. మీరా అన్నయ్య? కూర్చోండి. చూసావు జలాయ్, వీడు మా ఇంటికి వచ్చి భోజనం చేయమంటే వద్దని వచ్చాడా? వీడు వద్దన్నా నేను భోజనానికి వచ్చాను. వద్దనడానికి కద్దనడానికి ఆయన ఎవరన్నయ్యా? నేను ఇంటికి వెళ్ళాలి, మీరు భోజనం చేయాల్సిందే. కాదనుకుంటే ఆయన అనుకుంటారు. అన్నా చెల్లెలు ఇద్దరే అక్కడే మధ్యన మన పుస్తు పెడతారన్నమాట. సరే కానివ్వండిరా. సరే, మీరు మాట్లాడుతూ కూర్చోండి, క్షణంలో భోజనం సిద్ధించండి. రే చూసావా, చెల్లాయి సాక్షాత్తు అన్నపూర్ణ. అరే దాసు, పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా. లాభం లేదంటావా? అంతే. ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక 10 మందితో పరిచయం ఏర్పడచ్చు. ఆ 10 మంది ఓట్లేస్తే రేపు ఎమ్మెల్యేవి కావచ్చు, అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు. కానీ గ్రామోద్ధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు, నాది గ్యారంటీ. చేయలేవు మాత్రం అనకపోతే చేసే మార్గం చెప్పకూడదురా. చెప్తాను వినరా. నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకో, అక్కడ ప్రజల అవసరాలు, నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు. ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు. ప్రభుత్వం వారిచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు. అలా ఒక్క గ్రామాన్ని కనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో 10 మంది ఆధారిని అనుసరిస్తారు, దేశమంతా కూడా బాగుపడుతుందిరా. అయితే నన్ను పల్లెటూళ్ళలో కాపురం పెట్టమంటావు? నేను కాదు అన్నది, గాంధీ గారి అన్నారా, గో బ్యాక్ టు విలేజెస్ అంటే పల్లెటూళ్ళ కొండి నాయన అని. మా అన్నయ్యని కబుర్లతోనే కడుపు నింపేస్తున్నారా? అవునవునవును, అన్నంతో కడుపు నింపడానికి చెల్లాయి నువ్వు ఉన్నావుగా. రండన్నయ్య, ఇద్దరికి వడ్డించాను. అదేంటి చెల్లాయి, భోజనం నాకు ఉపవాసం అడిగానావుగా. ఓన్లేండి అన్నయ్య, పాపం సూరమంటారు. కరెక్ట్. ఎంతైనా ఇల్లాలరా.